హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ దసరా నవరాత్రుల స్పెషల్ రెసిపీ అండి. అదే చక్కెర పొంగలి. దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారికి సమర్పించే నైవేద్యాల్లో ఇది ఒకటండి. పండగ రోజుల్లో చాలా తక్కువ టైంలో ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేస్తే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. చాలా తక్కువ సమయంలో చాలా టేస్టీగా ఉండే ఈ చక్కెర పొంగలిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కొలతలతో సహా ఇప్పుడు మనం తెలుసుకుందాం. చక్కెర పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నేను ఇక్కడ 1 కప్పు బియ్యం తీసుకున్నానండి. 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. 1/2 కప్పు నెయ్యిని తీసుకున్నాను. అలాగే 1.5 కప్పు అయింది కదండి. 1 కప్పు బియ్యం, 1/2 కప్పు పప్పుకి నేను ఇక్కడ 1 కప్పు బెల్లం, 1/2 కప్పు పంచదార తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు ఎండు కొబ్బరి, కిస్మిస్, జీడిపప్పు, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు పచ్చకర్పూరం, నీళ్లు. తర్వాత ప్రిపరేషన్ చూద్దామండి. స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులో మనం తీసుకున్న 1/2 కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకోండి. పెసరపప్పుని కలుపుకుంటూ దోరగా వేయించండి. పెసరపప్పు వేగిపోయిన తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని అందులో మనం ముందుగా తీసుకున్న 1 కప్పు బియ్యాన్ని, వేయించి పెట్టుకున్న 1/2 కప్పు పెసరపప్పుని వేయండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి 2 సార్లు కడిగి క్లీన్ చేయండి. తర్వాత ఇందులోకి 2.5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే 1.5 తీసుకున్నాం కదండి. 1 కప్పు బియ్యం, 1/2 కప్పు పప్పు తీసుకున్నాం కదా, అందుకని దానికి డబల్ క్వాంటిటీ 2.5 కప్పుల వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకున్నామండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేయండి. వేసిన తర్వాత మూతను బిగించి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఈలోపు మనం కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు పచ్చి కొబ్బరినన్నా తీసుకోవచ్చండి. ఎండు కొబ్బరిని ఈ విధంగా కలుపుకుంటూ దోరగా వేయించుకోండి. అవి వేగిపోయిన తర్వాత అందులోనే జీడిపప్పు, కిస్మిస్ని కూడా వేసి దోరగా వేయించి పక్కకు తీసి పెట్టండి. బియ్యాన్ని, పప్పుని కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు డబల్ క్వాంటిటీలో మాత్రమే వాటర్ని తీసుకోవాలండి. అంతకన్నా ఎక్కువగా తీసుకున్నారంటే అన్నం మెత్తగా అయిపోతుంది. చక్కెర పొంగలికి అన్నం పలుకుగానే వండుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి 1 కప్పు బెల్లాన్ని, 1/2 కప్పు పంచదారని కూడా వేసుకోండి. ఇక్కడ మీరు స్వీట్ని మీ ఇష్టాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కాకపోతే 1 కప్పు బియ్యానికి ఈ క్వాంటిటీలో వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత బెల్లం, పంచదార మునిగే వరకు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ వేయకండి. కొద్దిగా వాటర్ వేసినట్టయితే పాకం చిక్కగా ఉంటుంది. ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోండి. ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత మనం రైస్ని, పప్పుని ఉడికించుకున్నాం కదండి, అది ఏ విధంగా కుక్ అయిందో ఒకసారి చెక్ చేద్దాం. చూసారు కదండి, ఈ విధమైన కన్సిస్టెన్సీలో రైస్ కుక్ అవ్వాలిమాట. అంటే రైస్ కాస్త పదునుగా ఉండాలి, ముద్దగా కాకూడదండి. తర్వాత రైస్లోకి మనం బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా వడగట్టుకున్నట్టయితే డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నట్టయితే అవి రిమూవ్ అయిపోతాయి. బెల్లం పాకాన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని ఆన్ చేసుకుని ఈ రైస్ మొత్తం బెల్లం పాకాన్ని పీల్చుకునే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. చూసారు కదండి, ఈ విధంగా రైస్ కాస్త దగ్గర పడిన తర్వాత అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్లను యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేసి
అన్నింటినీ కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రైస్ బెల్లం పాకాన్ని మొత్తం పీల్చుకొని దగ్గర పడే వరకు అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉడికించుకోండి. చూసారు కదండి, ఇక్కడ నేను కుక్కర్లో సరిగా కనబడటం లేదని కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చక్కెర పొంగల్ని. ఈ విధంగా బెల్లం పాకాన్ని మొత్తం రైస్ పీల్చుకునేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే మన దసరా నవరాత్రి స్పెషల్ రెసిపీ చక్కెర పొంగలి ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.